వెల్కమ్ టు డాట్ న్యూస్. మనం ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఎమ్మెల్యేగా చిర్లా జగ్గిరెడ్డి పోటీ చేయబోతున్నారు. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది ఒకవేళ ఇప్పుడు కానీ గెలిస్తే 4వ సారి అవుతుంది. వరుసగా అయితే హ్యాట్రిక్ కొట్టినట్టు అవుతుంది. వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక నుంచి కూటమిలో టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరాజు గారు పోటీ చేస్తున్నారు. ఒకసారి మనం జగ్గిరెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉంది ఎలక్షన్? బాగుందమ్మా, మంచి స్పందన ఉంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకునేటువంటి ఆలోచనలో ప్రజలంతా ఉన్నారు మన నియోజకవర్గంలో. అంటే పథకాలు ఇక్కడ అన్ని కూడా ఎలా ఇంప్లిమెంట్ అయినాయి? మీరే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టు నేను ఇది మొదటిసారి కాదు, 3 సార్లు గెలిచి 4వ సారి మళ్ళీ పోటీలో ఉన్నాను ఈ రోజున. గతంలో కూడా శాసనసభ్యుడికి చేసిన అప్పుడు లేని సంతృప్తి ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుంది. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తాం. ముఖ్యంగా రాజకీయ పరంగా పక్కన పెడితే కులం అని కానీ మతం అని కానీ పార్టీ అని కానీ లేకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీ లాంగ్ టైంలో మాకు మంచి సంతృప్తినిచ్చింది. అలాగే దానికి తగినటువంటి రెస్పాన్స్ కూడా ప్రజల నుంచి వస్తుంది. అసలు కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ చూడకుండా అందరికీ ఇచ్చారు. కాబట్టి అందరం కలిపి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం మన బాధ్యత అనే విధంగా ప్రజల యొక్క స్పందన కనిపిస్తుంది. ఈసారి సర్వేస్లో కానీ వేటిల్లో కూడా మిమ్మల్ని మారుస్తారో లేకపోతే అసలు తీస్తారో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా జరిగినాయి. కానీ మళ్ళీ మీకే ఇక్కడి నుంచి సీట్ ఇచ్చారు. ఏంటి అంత పట్టు ఈ నియోజకవర్గం మీద? మా తండ్రి గారు, మా తాతయ్య గారు ఫస్ట్ జగ్గిరెడ్డి గారు, ఆయన ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ చేశారు. తర్వాత మా ఫాదర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2 సార్లు పనిచేశారు, 5 సార్లు పోటీ చేశారు, 6 సార్లు పోటీ చేశారు ఆయన. నేను శాసనసభ్యుడిగా నేను 5 ఎలక్షన్లు ఫేస్ చేశాను. సో ఈ నియోజకవర్గంలో మాకు ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకి మధ్య ఉండేటువంటి సంబంధం కాదు. ప్రతి ఇంట్లోని కూడా తమ పెద్ద కొడుకుని ఎట్లా చూస్తారో అట్లాగే ఇవాళ అన్ని వర్గాల నుంచి, నేను ఒక మైనార్టీ కులానికి చెందినటువంటి వాడిని ఇక్కడ, అయినప్పటికీ కూడా అందరి వాడిగా అన్ని కులాలు ఉన్నటువంటి వారిని సమంగా చూస్తారు. వీళ్ళైతే అందరికీ న్యాయబద్ధంగా ఉంటుందనేటువంటి వారి ఆలోచనే ఈ నియోజకవర్గంలో. మైనారిటీ కులం అంటే ఇదనుకుంటారు, రెడ్డి సామాజిక వర్గం కాకపోతే చాలా తక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గం. ఇక్కడ మైనారిటీస్కి లెక్కేసుకోవాలి, ఇంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళం. తక్కువ రెడ్డి కమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాపుల నుంచి కానీ అలాగే ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, ముఖ్యంగా మా ఫాదర్కి ఇప్పుడు అండదండగా ఉండేటువంటి బలహీన బడుగు వర్గాలు, ఇట్లా ప్రతి ఒక్క కులంలో కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఈ చిర్లా ఫ్యామిలీ అనేటువంటిది మాకు మా ఇంటి పెద్ద కొడుకుగా మమ్మల్ని చూస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళు వెళ్ళారు. మరి గడిచేటువంటి ఏదైతే కరోనా సమయంలో మరి ఈ నియోజకవర్గాలు మేము అందించిన సేవలు కానీ ఈరోజు నాకు వాటి యొక్క ఫలితం కనిపిస్తూ ఉంది. మేము ఫలితం ఆశించేయలేదు కానీ ప్రజలు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన పార్టీల నాయకులంతా కూడా అసలు కనీసం కనిపించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఎలా అయితే పైన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటే జగన్మోహన్ గారు కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. అట్లాగే కొత్తపేట నియోజకవర్గంలో నేను కానీ మా కేడర్ కానీ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా ఆ రోజు మేము స్పందించిన తీరు కానీ దాన్ని ఈరోజు ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు కనిపించేటువంటి వారు మీరు కదా. ఇవాళ పోటీ ఎంతమంది చేసినా మేము మా పెద్ద కొడుకుని గెలిపించుకుంటాం అనే విధంగా వారి యొక్క ధోరణి, వారి యొక్క ఆలోచన కనిపిస్తాం. మీకు అంటే చాలా తక్కువ ఎడ్జ్తో గెలుస్తూ వస్తూ ఉంటారు. అంటే లాస్ట్ ఐ థింక్ 14లో వచ్చేసి 7,000 సారీ 700 నుంచి 800, తర్వాత 2,000 వచ్చింది. 700 మెజారిటీ అట్లాగే ఉంటుంటది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు డెఫినెట్ గా మారుతుంది. అదే అంటున్నాను, రాజకీయాల్లో ఒక కొత్త వరవడి. అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన తీరు మామూలుగా మీకు తెలుసు, రాజకీయ నాయకులు అంటే జనాలను పట్టించుకోరు, వాళ్ళని ఒకసారి ఎలక్షన్లు అయిపోతుంది మాట మీద నిలబడరు, వారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోరు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉండే నానుడి. దాన్ని మొట్టమొదటిసారి మార్చి ఒక కొత్త వరుడిని తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ నాయకుడు అంటే మాట ఇస్తే మాట మీద నిలబడాలా, ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం అందిస్తామంటే అది టైము డేటు చెప్పి ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు. దాని యొక్క ప్రతిఫలం ఇప్పుడు కనిపిస్తుంది మాకు కూడా. అంచేత గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎట్టి బదులు టైట్ ఎలక్షన్ లేదా 2003 ఎట్టి ఉండే పరిస్థితి బయట టైట్ ఎలక్షన్ అని వినిపిస్తుంది. 50-50 అంటున్నారు టైట్ ఎలక్షన్. డెఫినెట్ గా అయితే ఇంకా కొన్ని సర్వేస్ అయితే ఫస్ట్ ఓడిపోయే నియోజకవర్గం ఇదే అని చెప్తున్నారు. ఎన్ని రకాలు జరుగుతున్నాయి, అనేక రకాలైన నానుడు. మీరు అన్నది వాస్తవం. ఇక్కడ ఏమంటే గతంలో మరి దీనికి మీకు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ నియోజకవర్గంలో జరిగే తప్పుడు ప్రచారం ఏమిటంటే ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిసిపోయాయి, ఇంకా వైసీపీ ఎట్లా తట్టుకుంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. దానికి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్న ప్రజాస్పందన చూసి వారు దాన్ని ఏ రకంగా మరల్చాలంటే ఆడుతున్న ఒక మైండ్ గేమ్. దానికి ఉదాహరణలతో చెప్పాలంటే మరి వాస్తవంగా 2004లో నేను డైరెక్ట్గా గెలిచాను. తర్వాత 2009 వచ్చేసరికి
ఎక్కువనటువంటి నా మీద నా ప్రత్యర్థికి 62,000 ఓట్లు వచ్చాయి, నాకు 60,000 ఓట్లు వచ్చాయి. టీడీపీలో ఒక ఆయన పోటీ చేస్తే ఇంకో 40,000 ఓట్లు వచ్చాయి. సరే 2014 వచ్చేసరికి ఆవేళ మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ 62,000 వచ్చిన సత్యచంద్రరావు గారిని, అలాగే 40,000 వచ్చినట్టు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన సుబ్రహ్మణ్యం గారిని కలిపేశాడు. ఆయన కలిపేస్తే 62,000 ఆయనకు ఉన్నాయి, ఈయనకేమో 40,000 ఉన్నాయి, 1,02,000 ఉన్నారు. చిర్ల జగ్గిరెడ్డికి గతంలో 60,000 మాత్రమే వచ్చాయి, కాబట్టి 40,000తో మనం గెలుస్తామనేటువంటి ఆలోచన వాళ్ళు వెళ్ళారు. ఒకవైపు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధపు హామీలు ఆ రోజు ప్రజలు విశ్వసించారు. అయినా కూడా కొత్తపేట నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వారు. ఎప్పుడైతే 2-3 కలిపి ఏదో తప్పు చేయాలని భావనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారు బుద్ధి చెప్తారు. అంచేతే మరి 2014 ఎలక్షన్లో 4 పార్లమెంట్లలో ఒకే ఒక్క సీటు విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాలి ఉన్నప్పుడు 2014లో ఇక్కడ నన్ను గెలిపించి చూపించారు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు. అంచేత ఏదో పార్టీలు కలిసిపోయినంత మాత్రాన ప్రజలు కలవరనేటువంటి అప్పటి పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. అంటే కాపు కమ్యూనిటీకి కూడా మనం చూసుకుంటే బీసీ వర్గాలు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా అసెంబ్లీకి పంపాలి, లేదా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఇది చేయాలి అన్న, అంటే మెజారిటీ వాళ్ళది చూపెట్టుకోవాలి అన్న దీనితో ఉన్నారు. సో ఆ కమ్యూనిటీ అంతా ఇప్పుడు టీడీపీకి ఇక్కడ వేసే ప్రమాదం కూడా ఉంది కదా. మీరు అనుకున్నట్టు ఏదైతే కమ్యూనిటీ వైజ్ కాదు కానీ యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా పోటీ చేస్తే వేరే ఉండేదేమో. కానీ ఆయన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏది నాటకంలో భాగం ఎప్పుడైతే అయ్యాడో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి జీరో అయిపోయాడు. ఇది నేను చెప్పవసరం. ఏదైతే వారు సీట్లు మార్చి ఇక్కడ ఉన్న మోసాలు చేసి ఇట్లాంటి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ప్రజలను మోసం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, కానీ జనసేన కార్యకర్తలను అయితే మోసం చేయలేడు. అందుచేత ఈ నియోజకవర్గంలో రేపు జరగబెట్టిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు కూడా ఒక పాఠం చెప్తుందని చెప్పి మాకున్నటువంటి నమ్మకం. ఎందుకంటే మోసాలు చేస్తున్నటువంటి వాడిని తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ప్రజలు వచ్చారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భం లేదు. అలాగని 2-3 కలిసిపోయినంత మాత్రం 2014 ఎలక్షన్ మీకు క్లియర్గా చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే ఇక్కడ వ్యతిరేకంగా నేను గెలిచాను. 4 పార్లమెంట్లు అంటే 28 సీట్లు. 28 సీట్లలో ఒకే ఒక నియోజకవర్గం ఎట్లా గెలవగలుగుతాను? ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి విజ్ఞత, కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఏదో మోసం చేసి మసిపూసి మారేటిగా చేద్దామంటే జరిగేటువంటి కార్యక్రమం కాదు. తప్పనిసరిగా 2-3 కలిపి ఏదో చేయాలని ఆలోచనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రజలందరూ అండగా నాకు నిలబడతారు. అట్లాగే ఈసారి కూడా మీరు అంటున్నట్టు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆయన సింగిల్గా పోటీ చేస్తే మీరన్న ఆలోచన ఉన్నట్టు మాట వాస్తవం. ఎప్పుడైతే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ యొక్క నాటకాల్లో పామైపోయాడో అతనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోయింది. అది అందరికీ తెలుసు. నేనే కదా, జన సైనికులే చెప్తున్నారు అన్నమాట. కాబట్టి రేపు క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఈ ఒక నమ్మకం ఇది రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టబోతుంది. మా నియోజకవర్గంలో క్లియర్ కట్గా అవుట్ రైట్ ఇక్కడ అయితే వైఎస్ఆర్సీపీ జెండా పాడడం ఖాయం. అసలు ఇక్కడ ఇసుక మాఫియా కానీ లేకపోతే భూమాఫియా కానీ అన్ని రకాలుగా మీరు అసలు చాలా బ్యాడ్ నేమ్ తెచ్చేసుకున్నారు. ఇక్కడ జే కంపెనీ ఆగడాలు బాగా సరిపోతున్నాయని రీసెంట్గా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మీ మీద విమర్శలు చేశారు. దీని మీద ఏమంటారు? అంటే ఇది మీ నియోజకవర్గం మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఒకటి చెప్తున్నాను, క్యారెక్టర్ అసాసినేషన్స్. ఒక వ్యక్తి బలంగా ఉన్నాడంటే ఎట్లా ఇటు మీద గుడ్డగాల్చి ముఖం మీద వేయాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నాడు. ఒక రకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎంత దిగజారిపోయేటువంటి పరిస్థితులను గెలిపాడు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నన్ను వదిలిపెట్టండి, నేను రాజకీయంగా ఉన్నాను, సో నన్ను బ్యాట్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ సత్యచంద్రరావు గారు స్క్రిప్ట్ రాస్తే దాన్ని చదువుతూ కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాని పక్కన పెట్టండి. ఇక ఉన్నటువంటి వైశ్య సోదరులు, ముఖ్యంగా కిరాణా షాపులు, వాళ్ళు కష్టపడి 10 మందికి సాయం చేస్తారు. వాళ్ళు వారం నెలంతా కష్టపడి ఒక్క వారం వాళ్ళ అవసరమైతే వారు సంపాదించిన రూపాయలు పావల బయట కమ్యూనిటీ ఖర్చు పెట్టేటువంటి కమ్యూనిటీ వాళ్ళది. అట్లాంటి వాళ్ళని ఇక్కడికి వచ్చి రావులపాలెంలో కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందని చెప్పి కొన్న కుర్రోళ్ళకి పెళ్ళి అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదా? ఎంత దారుణమైన మాటలు ఇట్లాంటి ఈ ప్రాంతాన్ని కూడా బ్యాట్ చేస్తూ విధంగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చేత ఇక్కడ బండారు సత్యచంద్రరావు గారు మాట్లాడిస్తున్నాడు. ఒక రకంగా రాజకీయ దిగజారుడుతనానికి ఇది ఇక్కడ నిదర్శనం. అలాగే ఇంకా మీరు నా మీద పెట్టినటువంటి నా మీద ఏదైతే వాళ్ళు విమర్శలు చేయడం సహజం. ఏ ఒక్కడైనా నిరూపించగలుగుతున్నారా? ఇవాళ నేను శాండ్ మాఫియా అనే మాట చెప్తున్నారు. నేను ఎక్కడైనా ఏదైనా లారీలతో ఇట్లా ఇసుకతోనో దీంతో దొరికిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైతే నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి బండారు సత్యచంద్రరావు గారు ఆయన హీరో హోండా మోటార్ కంపెనీ ఏదో ఉంటే దానికి అమలాపురంలో వారి గొడవల్లోనే దొంగతనంగా ఇసుక దాచి అవి దొరికిపోయి మళ్ళీ మా వైసీపీ నాయకుల యొక్క కాళ్ళు పట్టుకుని నన్ను కూడా వాళ్ళు అడిగితే నేను కూడా పట్టించుకోవడం మానేశాను. మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని బయటకు వచ్చిన సందర్భాలు ప్రజలు చూశారు ఇక్కడ. అలాగే భూమాఫియా అని చెప్తున్నారు.
నేను ఈ నియోజకవర్గంలో ఒకే ఒక కొలబద్ద ఈ నియోజకవర్గంలో నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే ఇవాళ ఈ ఎలక్షన్లో నేను కట్టిన వార్డు మెంబర్ కూడా పోటీ చేయడానికి అర్హత ఉండదు నాకు. ఎందుకు మాట చెప్తున్నానంటే రాజకీయ నాయకు ఇవాళ చూసిన సినిమా ప్రజలు రేపు చూడరు. అట్లాంటిది మా కుటుంబం ఇక్కడికి 55 సంవత్సరాల నుంచి పోటీలో ఉన్నాం. ఎక్కడ మేము తప్పు చేసినా ఓట్ల రూపంలో దాన్ని నిరూపిస్తారు ప్రజలు. ఇక్కడ నేను ఎక్కడ తప్పు చేయలేదని ధైర్యంగా ఉన్నాను కనుకే నేను మంచి చేస్తానా, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళు కడుపు చూసి పనిచేస్తానా, లేదా ఎవరి భూమిలో లాక్కుంటాననే విషయానికి ప్రజలకే తెలుసు. అంచేత బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమీ నన్ను చేయలేక, నా మీద ఏది నిరూపించలేక, నా మీద ఏదో మసిపూసి ఏదో మారేడుగా చేయాలన్న ప్రయత్నం చేసినంత మాత్రాన నాకు జరిగేది ఏముండదు. అట్లా అయితే నేను ఈసారి పోటీకే అర్హుండి కదా. నాకు కూడా మీరు అన్నట్టు ట్రాన్స్ఫర్ వచ్చినేమో, ఒకవేళ ట్రాన్స్ఫర్ లేకపోతే ఇంకోటి వచ్చినేమో. మైనారిటీగా ఉన్న అంటే మీ కమ్యూనిటీ మైనారిటీ అంటున్నారు, మళ్ళీ ఎందుకని ఎస్సీస్ మీద కూడా దూరం చేసుకునేలా మీ చర్యలు గతంలో ఉన్నాయి అంటే ఇది ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఏమన్నా కూడా అంటే ఒకటి మీకు చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పార్టీలో పోటీ చేస్తే కొంత పార్టీ బ్యాంక్ ఓటు వచ్చి అక్కడి నుంచి అతను వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాని మీద కూడా కొన్ని ఓట్లు వస్తాయి. ఈ నియోజకవర్గంలో మా నాన్నగారు అనేక పార్టీలో పనిచేసి ఎమ్మెల్యే అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా దన్నుగా ఉన్నటువంటి దళిత వర్ణాలు మా తండ్రి గారికి ఎవరైనా టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా మా తండ్రి వైపు వచ్చి ఆయనకి అండగా దండగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే చేశారు. తర్వాత సీట్ రాకపోతే అప్పుడు కూడా మరి వ్యతిరేకంగా పోటీ చేశారు. అట్లాంటి కష్టతరమైన సందర్భాల్లో కూడా ఇక్కడ దళిత వర్ణాలు మా కుటుంబాన్ని అండబెట్టుకుని ఉన్నాయి. అట్లాంటి వర్ణంలో ఇతన్ని పలచన చేస్తేనే కానీ ఇక్కడ మేము మనుగడ సాగించలేము. తప్పనిసరిగా శత్రువు యొక్క బలాల్ని బలాల మీద మనం కొట్టాలనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ ఉన్నటువంటి ఎవరైతే మన నా ప్రత్యర్థులు ఉన్నారో జరిగే ప్రతి ఇన్సిడెంట్లోని కూడా అంబేద్కర్ గారి మీద ఒక దురదృష్టమైన సంఘటన జరిగితే దాని మా మీద నెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అందులో వాస్తవాలు కూడా దళిత వర్ణాలను గ్రహించే కనుక ఆవేళ నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నేను అక్కడ పోలీస్ స్టేషన్లో రోజు రాత్రి నిద్ర చేసి స్టేషన్లోనే పడుకుని అక్కడ అధికారుల మీద చర్య తీసుకుని మీరే చేసి మళ్ళీ మీరే చేశారన్నారు, మళ్ళీ వచ్చి మీరే చేస్తున్నారు. దానికే నేను ఆ రోజున ఏదైతే ఒక కార్యక్రమం జరిగిందో దాని మీద గట్టిగా కౌంటర్ చేసి నేను అక్కడే ఒక ఛాలెంజ్ ఇస్తాను ఆయనకి. నేను ఎక్కడైతే ఉన్నాను ఇదే స్టేషన్లో ఉంటాను, ఎదురుగుండా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చెయ్యి పెట్టి చెప్తాను నీకు అన్న దమ్ము సత్తా ఉంటే వచ్చినా అంటే ఇల్లు దూరాడు ఈ బండారు సత్యంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్లియర్ కట్గా చేసేవన్నీ కూడా వాళ్ళు చేసి మా మీద గింటే కార్యక్రమం. ఒక దురదృష్టమైన సంఘటన అది. అంబేద్కర్ యొక్క ఉన్నటువంటి ప్లేట్స్ మీద చిత్రపటం రావడం అంటే దురదృష్టమైన సంఘటన కాదనట్లా. కానీ ఆ జరిగినటువంటిది ఇక్కడ జరగడం అప్పుడే కొంచెం ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు కొంచెం వారి మీద పెద్ద పెద్ద కేసులు కట్టిన మాట వాస్తవాలు ఇవన్నీ. అలాగని నేను ఆ రోజు ప్లేనరీ సమావేశాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పనప్ప చెప్తే అక్కడ ఉన్నాను నేను. అంచేత దాన్ని కూడా మా మీద నెట్టి వారేదో లాభపడాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా కుటుంబం అంటే ఏంటో తెలిసినటువంటి దళిత వర్ణాలు ఇవాళ నక్కులు చేర్చుకున్నాయి. తప్పనిసరిగా ఇవాళ 10 మందికి మంచి చేసేటువంటి మా బిడ్డ మీద ఏదో 4-5 వచ్చి మేము దాడి చేస్తాం అతని రాజకీయంగా లేకుండా చేస్తామనేటువంటిది ఏదైతే ఒక కార్యక్రమం వారు చేస్తున్నారో దాన్ని దళిత వర్ణాలు అర్థం చేసుకున్నాయి. కాబట్టే మళ్ళీ వాళ్ళందరూ కూడా నాకు వెనుదంగా నిలబడ్డారు. ఇవాళ మంచి 100% నాతో పాటు నడుస్తున్నారు. రేపు మంచి మెజార్టీ ఇవ్వడానికి కూడా ప్రధాన భూమిక పోషించేది కూడా దళిత వర్ణాలు. అంటే 2019 తర్వాత 2019కి ముందు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, గెలిచారు ఇక్కడ. సో అప్పుడు ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చూసారు మీరు అడ్మినిస్ట్రేషన్, ఏం డిఫరెన్స్? ఎంత మొదటి మాటలో చెప్పాను అది. గతంలో రాజకీయంగా ఉండేది, ఇప్పుడు రాజకీయంగా లేదు. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ప్రజల మనిషి. వాళ్ళ కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏమీ లేకుండా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మాలాంటి వాళ్ళకు కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా కోపాలు ఇబ్బందులు కూడా వచ్చాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే ఎవరైతే మన మీద కత్తి కట్టారో లేదా ఎవరైతే మన మీద యుద్ధం చేస్తున్నారో వారికి కూడా ఇంత దారుణంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తున్నారో అనేటువంటి బాధ చాలామంది పడ్డారు. కానీ లాంగ్ రన్లో ఏదైతే అట్లాంటి వాళ్ళు కూడా మార్పు కనపడుతోంది. మేము తీసుకున్నాం కదా ఈ యొక్క ప్రభుత్వంలో 132 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి కులం కానీ మతం కానీ పార్టీ కానీ లేకుండా మరి మా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించి మా కుటుంబ ఖర్చుల్లో మా కుటుంబ అవసరాల్లో ఒక పెద్ద కొడుకులా భాగం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మేము కల్పించుకోకపోతే మేము అసలు మనుషుల్లో కావాలనే ఆలోచన చాలా మందికి కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మరి ఆయనకు ఆలోచనలు ఎవరు చెప్పారో మాకు తెలియదు. కానీ
ఒక రాజకీయ వ్యవస్థనే మారుస్తూ సమూలమైన మార్పులు చేశాడు. ఆ మార్పుల వల్ల ఇవాళ మాకు ఇదంతా కూడా చేసినటువంటి పనులన్నీ ఇవాళ ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క అభిమాన రూపంలో రేపు ఈ యొక్క రాష్ట్రంలో గెలుపు రూపంలో మొత్తం ప్రపంచంతో చూస్తుంది. ఇంటింటికి ప్రభుత్వం ప్రోగ్రాంలో భాగంగా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళుంటారు, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి. సో అక్కడ ఎలాంటి సంఘటనలు మీకు కనిపించినాయి? ఏం అడుగుతున్నారు జనాలంతా? ఒక రకమైన మార్పు. రాజకీయ నాయకుడు అంటే మాట పైన నిలబడ్డు, రాజకీయ నాయకుడు అంటే ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనిపించడు అనేటువంటి వాటన్నిటిని కూడా సమూలంగా మారుస్తూ ఒక శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా మాకు కూడా కాళ్ళు చేతులు అన్నీ అరిగిపోయినాయి. కానీ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసుకుని దాన్ని అక్కడే పరిష్కరించడం, ప్రజలు కూడా ఎలక్షన్ లేనప్పుడు కూడా శాసనసభ్యులు కూడా ఇలా వచ్చేలా మాట్లాడడం, మా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పూర్తి సంతృప్తి మరి మాకు మిగిలింది. ప్రజలు కూడా ఆ రకంగా. అపోజిషన్ పార్టీస్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు పార్టీలకు అతీతంగా చేశారు కదా ప్రాజెక్ట్స్ ఇవన్నీ, సో అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అపోజిషన్ పార్టీల వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. ఏం చేద్దంటే ఏ ఇంటికి వెళ్ళినా భయపడాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు ఇవ్వాలి అంచేత వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తుంటే, ముందు ఈ ప్రభుత్వంలో మీరు వేరే పార్టీకి చేసినా మీకు 10 లక్షల రూపాయలు విలువైన ఇళ్ల సైటు హౌస్ సైట్ మీకు ఇచ్చారు కదా, అలాగే మీకు అమౌంట్ వచ్చింది కదా, మీరు రైతు భరోసా తీసుకున్నారు కదా, మళ్ళీ మీరు ఎలా చెప్తారో ప్రజలు అడుగుతారేమో అని ఒక రకంగా వారికి కూడా చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. కానీ నాయకులు ఒత్తిడి బట్టి కొన్ని ఏదో పార్టీ పరంగా ఉన్నామని చెప్పి తిరగడం తప్ప వాళ్ళు కూడా గిల్టీగా ఉంది. ఇంచేతంటే వాస్తవంగా మాట్లాడితే ఇవాళ నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయి కష్టపడినటువంటి కార్యకర్తల కంటే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఎక్కువ లబ్ధి వారే తీసుకున్నారు. అంచేత అందులో అంతా మారకపోయినా మెజారిటీ పోర్షను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రుణం తీర్చుకున్న ఆలోచనలు ఉన్నారు. మా స్వతహా మా గోదావరి జిల్లాలో కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఎవరన్నా నమస్కారం చెప్తేనే మన ప్రతి నమస్కారం చెప్తారు, అది మన సంస్కారం. అట్లాంటిది జగన్మోహన్ గారు 132 సార్లు బటన్ నొక్కి మనకింత సాయం చేసి మన కుటుంబ అవసరాల్లో కూడా భాగమవుతూ ఉంటే మనం కనీసం 2 సార్లు మనకు ఉన్నటువంటి దేవుడి దగ్గర నుంచి గుండెల మీద చేయి వేసుకుని ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ గారు మనకి ఇచ్చాడా లేదా, మన గొంతు దిగిందా లేదా అనేటువంటి వాళ్ళు ఆలోచన చేసుకుంటే ఓటు ఎక్కడ వేయాలో జగన్మోహన్ గారు మేము ప్రచారం చేయకల్లా వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి దేవుడు చెప్తాడు. ఆ ఆలోచనలో ప్రజలు వచ్చేసారు. కాబట్టి ఒక వినూతనమైనటువంటి ఎలక్షన్ జరగబోతోంది. ఇది రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం. ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అంచేతే పాపం ఆయన ఏదో ప్యాలెస్లో ఉన్నాడు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు వాళ్ళు. ఆయన నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ ప్యాలెస్లో ఉన్నటువంటి పులి ఏదైతే మరి బస్సు ఎక్కితే ప్రపంచం ఎలా ఉందో మన రావులపల్లిలో చూశారు లోకం అంతా. మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీ ఈస్ట్ వెస్ట్ లో చాలా వీక్ ఉంది వైసీపీ, చాలా సీట్లు కోల్పోబోతుంది అని చెప్పి చెప్పిన ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటే ఫ్లెక్స్లు పెట్టుకుని చిన్న చిన్న సందుల కింద చేసుకుని మీటింగ్లు పెట్టుకోవాలి. దౌర్భాగ్య పరిస్థితి. మన నేషనల్ హైవే 6 రోడ్లు ఉంటే 6 రోడ్లకి అక్కడ ఫ్లెక్స్ కట్టకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం గోదావరి అనేటువంటిది ఇవాళ రోడ్ల మీద కనిపించింది మన రావులపల్లిలో. ఎందుకు కనిపిస్తుంది? ప్రజలు రమ్మంటే రారు. తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు మేమేదో ఫోటోలు తీసుకుంటామంటే రారే. వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కనుక, చేసిన సంక్షేమ ఫలాలు ఉన్నాయి కనుక మేము రుణం తీర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డ వచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆస్తిగదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి హతమార్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి ఏమిటనేటువంటిది ఆలోచన చేసి ఇవాళ పేదల పక్షాన్ని నిలబడుతున్నాడు. కాబట్టి ఇతను హతమార్చేయాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని ప్రజలు గ్రహించారు. అందుకే తమ బిడ్డని ఆప్యాయతతో చూడడానికి రావులపల్లి వచ్చారు. నీకు మేము ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి రావులపల్లి వచ్చారు వాళ్ళందరూ. మొత్తం యావత్ గోదావరి అంతా పొంగి రోడ్ల మీదకి వచ్చింది మన రావులపల్లిలో. కేవలం ఇది జగన్మోహన్ గారి మీద ఉన్నటువంటి ఒక అభిమానం. ఈ రాష్ట్రంలో ఎంతమంది పెత్తందారులు, ఎంతమంది సినిమా యాక్టర్లు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలి, రాజకీయంగా పతనం చేసేయాలి, అధపతనం తొక్కేయాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేమంతా ఉన్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడతాం అనేటువంటి ఒక సంకేతం ఇవ్వడం. అది మేము పిలిస్తే రాలేదు వాళ్ళు, మా బిడ్డను చూడడానికి మేము వస్తామని వచ్చారు. ఓకే, అంటే ఈ పథకాలు కానీ ఇవన్నీ జనానికి అందుతున్నాయి మీరంతా చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయన కుటుంబం మీదకి వచ్చారు. అంటే సునీత కానీ లేకపోతే షర్మిలను కానీ వీళ్ళిద్దరిని టార్గెట్గా ఆయన మీదకి వదిలారు. దీన్ని ఏమంటారు? అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ రాష్ట్రంలో అత్యంత క్రూరుడు ఎవడన్నా ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. ఇంచేదంటే రాజకీయం చేయొచ్చు, కానీ కుటుంబాలను సైతం విడగొట్టి కుటుంబాలను సైతం పాడు చేసి చేయడమే ఆయన నైజం. ఒక రకంగా వాస్తవం ఆడాలంటే వంగవీటి మోహన్ రంగ గారిని చంపేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సాగ్గా చూపించి కాపులు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన నైజం అది. కాపుల చేత ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే మరి ఎన్టీ రామారావు గారిని పొడి చేసింది ఎవరు? వెన్నుపోటు ఈయనే. మళ్ళీ ఆ పార్టీలోనే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక లక్షణం. దాన్ని మనం ఏమి చేయలేం. కానీ అతను ఎంత దారుణమైనటువంటి వ్యక్తో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మద్దతు పలికి చంద్రబాబు నాయుడు గారికి చరమగీతం పాడేటువంటి ఎలక్షన్ ఇది. ఇంకెతంది ఇక్కడతో నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి క్యారెక్టర్ని ప్రజలు ఖతం చేసిపోతున్నారు రాజకీయంగానే. ఈ ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో మీ అజెండా ఏంటి, ఏమేమి చెప్పబోతున్నారు? మేము కూడా బయట చూసాము, మీరు చాలా బాగా చేశారు లాస్ట్ 5 yearsలో రోడ్లు ఇవన్నీ కూడా అని చెప్పుకుంటున్నారు. సో అంటే ఇంకా ఏమున్నాయి చేయాల్సినవి, మీరు ఏమి హామీలు ఇస్తున్నారు ప్రజలకి? వాస్తవంగా అనేక సంవత్సరాలు మా మీద ప్రజల నుంచి అభిమానానికి దానికి తగిన విధంగా పనులు చేశాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ చూస్తే విద్యకి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మరి ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసాం నాడు నేడుతో. వాటితోనే సరిపెట్టకుండా ప్రజా ఆరోగ్యం గురించి నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో సిహెచ్సి హాస్పిటల్స్ కన్స్ట్రక్ట్ చేసాం, పిహెచ్సి హాస్పిటల్స్ కొత్తగా నిర్మించాం. అలాగే ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్స్ పెట్టాం. అలాగే మరి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కావాల్సిన డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ మొదలుపెట్టి దాన్ని కూడా బిల్డింగ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇలా ప్రభుత్వం రాగానే ఆ యూనిట్ కూడా శాంక్షన్ చేసి అక్కడ డయాలసిస్ సేవలు కూడా ఇక్కడ ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తాం. గతంలో మా తండ్రి గారి టైంలో ఇక్కడ ఉన్నటువంటి విలువైన నదీ భూములు, విలువైన లంక భూములు నదీపాతం కాకుండా గ్రాయిన్లు ఆయన చేయించారు. మళ్ళీ నేను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత 2004లో కట్టాను. మళ్ళీ ఇప్పుడు కొన్ని చోట్ల అట్లా గ్రాయిన్లు బడుగోలంక అట్లాంటి ప్రాంతాల్లో అట్లాంటి గ్రాయిన్లు కట్టి విలువైనటువంటి లంక భూములు కానీ గ్రామాలు కానీ కొట్టుపోకుండా ఆపగలుగుతున్నాం. అవే కాకుండా ఈ నియోజకవర్గంలో ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నట్టు ఓఎన్జీసీ రిగ్స్ వల్ల వీటి వల్ల గ్రౌండ్ వాటర్ పాడైపోయింది. కానీ మొత్తం ఎంటైర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా నియోజకవర్గంలో మాత్రమే మేము వాటర్ మంచి ఇవ్వగలుగుతున్నాం. నాకు నా అభిప్రాయం. 1800 కోట్ల గ్రిడ్ జగన్మోహన్ గారు శాంక్షన్ చేశారు. ఈ లోపలనే మేము 4 మండలాలు ఉంటే 3 మండలాలకి ధవళేశ్వరం నుంచి నీటిని తీసుకుని 2004లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయించి ఇప్పటికే 3 మండలాలు గోదావరి నీటిని శుభ్రపరిచి 3 మండలాలు ఇచ్చేస్తున్నాం మేము. ఇంకొక మండలం మాత్రమే ఉంది. అది చాలా విలువైన, ఇవాళ కిన్లే వాటర్ కంటే కూడా మంచి వాటర్ అనేటువంటి మాట డిపార్ట్మెంట్ చెప్తున్నారు. సర్ఫేస్ వాటర్ ఇస్తున్నాం మేము శుద్ధి చేసి. ఇవి చేసినటువంటి పనులు. అట్లాగే ఏదైతే ఉన్నటువంటి మరి వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ గతంలో మేము పూర్తి చేసాం. మళ్ళీ ఇవన్నీ చేసినటువంటివి ఉండగా కొత్తగా చేయాల్సినటువంటివి ఏదైతే ఇంకా మిగిలినటువంటి గ్రామాల్లో ఓవర్ ట్యాంక్స్ పెట్టి పైప్ లైన్ ఎక్స్టెన్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా పూర్తి చేయాలా. అలాగే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ కానీ లేదా ఉన్నటువంటి కొన్ని రోడ్ల సమస్య కొంత ఉంది. కొంతవరకు పూర్తి చేయగలిగామని. అభివృద్ధి అంటే మీకు తెలియదు కాదు, ఏదో ఒకసారి ఇట్లా అరిచేతిలో చూపించే స్వర్గం కాదు ఇది. కాబట్టి కొంత టైం తీసుకుని ఈసారి రాబోయేటువంటి కాలంలో మోడర్నైజేషన్ ఆఫ్ లొల్ల లాకులు, ఏదైతే లొల్ల లాకు ఇప్పుడు అద్దరు కాటన్ టైంలో ఇచ్చినటువంటి ఆ లొల్ల లాకుల్ని మోడర్నైజ్ చేయడం కానీ, లేదా ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం గతంలో 3 కోట్ల ఆదాయం ఉంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డిబ్బీ నిండిపోతే డిబ్బీలో డబ్బులు పెట్టి ఆ జేబులో పెట్టుకెళ్ళిపోయేటువంటి డైరెక్టర్లను వేశారు వాళ్ళు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాడపల్లి యొక్క ఆదాయం 3 కోట్ల నుంచి 25 కోట్లు సంవత్సరాన్ని తీసుకొచ్చే కార్యక్రమం. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత 2వ దేవస్థానంగా ఎక్కువ జనాభా వచ్చే దేవస్థానంగా దాన్ని తీర్చిదిద్దాం. మేము చేసిన అభివృద్ధి ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ వాడపల్లి చూస్తే మొత్తం మీకు అర్థమవుతుంది. అంత ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి సుమారు 66 దేవస్థానాలు, రామాలయాలు కట్టే కార్యక్రమం కానీ, మసీదులు కట్టే కార్యక్రమం, చర్చిలకు సాయం చేసేటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. రైతులకు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఈ డ్రైనేజ్ ఎప్పటి నుంచో చెన్నారి టైంలో ఈ డ్రైన్లు తవ్వారు, ముంపుకు గురై చాలా పంటలు పాడైపోతూ ఉన్నాయి. అట్లాంటి డ్రైన్లు మళ్ళీ తవ్వకాలు చేసేటువంటి కార్యక్రమం కానీ, ముఖ్యంగా ఈ యొక్క డెల్టా మోడర్నైజేషన్ అనేటువంటిది ప్రధాన అజెండాగా పెట్టుకుని రేపు భవిష్యత్తులో మరి అన్ని వర్గాల వరకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కట్టేటువంటి కార్యక్రమాలు కానీ, లేదా డ్రైను రోడ్స్ ఇటువంటివి మా మౌలిక వసతులు కల్పించే కార్యక్రమంలో భాగంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు మీ నియోజకవర్గం ప్రజలు మీకు ఓటేయడానికి ఎందుకు వేయాలి అసలు? ఒక రీజన్ చెప్పండి, ఒక మాటలో చెప్పండి. వాళ్ళ పెద్ద కొడుకు కనుక కష్టం టైంలో మాతో ఉన్నాడు, ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. వారి తండ్రి గారి నుంచి ఈ కుటుంబం మాకు చేశారనేటువంటిది వారి యొక్క నమ్మకమే నేను ఇవాళ పోటీకి సిద్ధపడ్డాను. నిజంగా వారిలో నమ్మకం లేకపోతే, వారు ఆ రకంగా నా వెంట ఉండకపోతే నాకు ధైర్యం కూడా సరిపోదు. కానీ వాళ్ళ ధైర్యాన్ని ఇస్తున్నారు. నువ్వు ఆ పెద్ద కొడుకులో చూస్తున్నావు, నువ్వు ముందుకెళ్ళు, నీ వెనకాలనే ఉన్నావు, ఎంతమంది కలిసి వచ్చినా మీ వెనకాల మేముండి నిన్ను గెలిపించి తీరుతాం అనేటువంటి వారి నమ్మకమే ఈరోజు నాకు కొత్తపేట నియోజకవర్గం నా పోటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. మామూలుగా అయితే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నా వల్ల ఏదైనా మేలు జరిగుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దమ్మా అని చెప్తున్నారు. అలానే జగ్గిరెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే, ఇక్కడ నేను చేసిన దానికి ప్రతిఫలంగా నాకు ఓటేయమని అడుగుతున్నారు. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తీసుకుంటే,
ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్నాలు కావచ్చు, ఇక్కడ జరిగిన అభివృద్ధి కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషి కావచ్చు, సో ఇవన్నీనే తనకి ఈసారి ఆ టఫ్ ఫైట్ లేకుండా ఆ పర్సంటేజ్ ఓట్లను కూడా ఇటు వచ్చే అవకాశం ఉందనేది జగ్గిరెడ్డి గారు వాదన. సో మరి అది ఎంతవరకు నిజమవుతుంది, ఓటర్లు ఎంతవరకు దీనికి కట్టుబడి ఉన్నారు, పథకాలు తీసుకున్న వాళ్ళంతా కూడా వీళ్ళకి ఓట్లు వేస్తే ఆ టఫ్ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఆ 50-50% అనేది వీళ్ళ వైపుకి అనుకూలంగా మారుతుందనేది వీళ్ళ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.